ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసారు కదా! అసలు పోషకాహారం అంటే ఏంటి? మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటామో, ఆ ఫుడ్ వల్ల మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండాలి. అలానే ఆ ఫుడ్ తినడం వల్ల మనం మంచిగా, ఎనర్జిటిక్‌గా ఉండి, ఇంకా మన లైఫ్‌ని బెటర్‌గా లీడ్ చేయగలగాలి. అలాంటి ఆహారాన్ని పోషకాహారం అంటాం. ఈరోజు వీడియోలో మనం పోషకాలున్న ఆహారాన్ని ఎలా తీసుకోవాలి? ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి? అనే విషయాన్ని చూసేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది వీడియో. హాయ్ అండి. హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేమ్ ఈస్ శ్రావణి. నేను మీ శ్రావణి. లెట్స్ స్టార్ట్ ది వీడియో. మీరు తినే ఆహారమే ఔషధం అని అన్నారు ఒక గ్రీక్ డాక్టర్. ఆయన పేరొచ్చేసి హిపాక్రటిస్ అండి. అంటే ఏంటి అంటే, మనం తీసుకునే ఫుడ్డే, హెల్తీ ఫుడ్డే మనం లిమిట్‌గా తీసుకోవాలి. అంటే ఏంటంటే, మనం పోషకాలున్న ఆహారాన్ని తీసుకోవాలి. అది కూడా లిమిట్‌గా తీసుకోవాలి. హెల్తీ ఫుడ్డే కదా అని చెప్పి మనం ఎక్కువగా, అతిగా తినేసామనుకోండి, అది చాలా రకాల హెల్త్ ఇష్యూస్‌కి దారితీస్తుంది. అతి అంటే నాకొకటి గుర్తొచ్చింది. నేను ఇంటర్ సెకండ్ ఇయర్‌లో ఉన్నప్పుడు సాంస్క్రిట్‌లో ఒక సేయింగ్ ఉందనమాట. అతి సర్వత్ర వర్జయేత్. అంటే ఏంటంటే, అతి అన్నిట్లోనూ వదిలిపెట్టాలి అని. అంటే తినే ఫుడ్‌లో అయినా సరే, లేకపోతే థింకింగ్‌లో అయినా సరే, దేనిలో అయినా సరే అతిని వదిలిపెట్టేసేయాలి. అతి సర్వత్ర వర్జయేత్ అనమాట. ఇంకా టాపిక్‌లోకొచ్చేస్తే, మనం బయట ఫుడ్ తింటూ ఉంటాం కదా! దీన్ని రెగ్యులర్‌గా తినకూడదు. క్రేవింగ్స్ అందరికీ ఉంటాయి. ఒప్పుకుంటాను. నాకు కూడా ఉంటాయి. కాకపోతే ఎప్పుడైనా ఒకసారి 2 వీక్స్‌కి ఒకసారి అట్లా టైం పెట్టుకోండి. ఆ రోజు మాత్రమే మీరు క్రేవింగ్స్‌ని తీర్చుకోండి. ఇంక రిమైనింగ్ 14 డేస్ కూడా హెల్తీ ఫుడ్ తీసుకోండి. కానీ మనమేం చేస్తున్నాం, రెగ్యులర్‌గా ఈ బయట ఫుడ్ అంటే అన్‌హెల్తీ ఫుడ్‌కి అలవాటు పడిపోయాం. ఒక్కొక్కసారి ఏం చేస్తున్నాం, రేపటికి దాయడం ఎందుకనో, లేదు అంటే కడుపు నిండినా కూడా ఇంకొంచెం తింటే ఏమవుతుందిలే, వేస్ట్ అయిపోతుంది, కొద్దిగే కదా మిగిలింది అనో, మనం టమ్మీ ఫుల్ అయినా కూడా ఇంకా ఎక్కువగా తినేస్తున్నాం. దీని కారణంగా మనకి చాలా రకాల హెల్త్ ఇష్యూస్ అయితే వస్తున్నాయండి. ఎస్పెషల్లీ ఈ జనరేషన్ కిడ్స్‌లో అయితే గనక తొందరగా మెచ్యూర్ అయిపోవడం, ఇంకొకటొచ్చేసి ప్రీ డయాబెటిక్ అనమాట. అంటే డయాబెటిక్ కన్నా ముందు స్టేజ్‌ని ప్రీ డయాబెటిక్ స్టేజ్ అంటాం. చిన్న వయసులోనే చిన్న చిన్న పిల్లలు ఎల్‌కేజీ, యూకేజీ పిల్లలకి కూడా డయాబెటిక్ అనేది అటాక్ అవుతుంది. నేను ఇద్దరు ముగ్గురిని చూసాను. మా మదర్ ట్యూషన్స్ చెప్తారనమాట. అందులో అంటే వాళ్ళల్లో ఒక అబ్బాయి ఎల్‌కేజీ చదువుతున్నాడు. తనకి డయాబెటిక్ అనమాట. అసలు నాకైతే చాలా బాధేసింది. అది జెనెటిక్ డిసార్డర్ వల్ల అవ్వచ్చు, హెల్త్ ఇష్యూ ఐ మీన్ ఈ ఫుడ్ వల్ల కూడా కావచ్చు. సో, మనం అలా అతిగా ఫుడ్‌ని అస్సలు తీసుకోకూడదు. ఈ ప్రాబ్లమ్స్‌ని తగ్గించేందుకే ఎవ్రీ ఇయర్ కూడా ఫుడ్ అండ్ న్యూట్రిషన్ బోర్డ్ వాళ్ళు ఒక సర్వేని కండక్ట్ చేస్తున్నారండి. ఈ సర్వే యొక్క మెయిన్ ఉద్దేశ్యం ఏంటి అంటే, ప్రతి ఒక్కరిలో కూడా ఈ ఫుడ్ గురించి ఒక అవగాహన తీసుకురావాలి. అంటే ఏవి తీసుకుంటే మనం హెల్తీగా ఉంటాము, ఏవి తీసుకుంటే అన్‌హెల్తీగా ఉంటాము, వీటి గురించి ఒక అవగాహన రావాలి. ఈ సర్వే యొక్క మెయిన్ ఉద్దేశ్యం అయితే ఇదే. దీనిలో భాగంగానే వాళ్ళు మనకి ఆహారం తీసుకునేటప్పుడు కొన్ని రూల్స్‌ని ఫాలో అవ్వాలని చెప్తున్నారు. అంటే పంచసూత్రాలనమాట. రూల్ నంబర్ 1, మనం రోజు తినే ఆహారంలో కూరగాయలు, పప్పుధాన్యాలు, ఆకుకూరలు, పాల ఉత్పత్తులు అంటే కర్డ్ అలాంటివన్నమాట ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. అలాగే డైలీ మనం ఖచ్చితంగా ఫ్రూట్స్ అనేవి తీసుకోవాలండి. ఫ్రూట్స్ అంటే ఎక్కువ ఖర్చు పెట్టేయక్కర్లేదు. మనకి ఏవి అవైలబుల్‌గా ఉంటాయో అంటే మనం వేటినైతే ఎఫర్డ్ చేయగలమో బనానా, పొమోగ్రనేట్ ఇంకా యాపిల్ ఇట్లా మనం దేన్నైతే ఎఫర్డ్ చేయగలమో వాటిని ఖచ్చితంగా తీసుకోవాలి. వీలైతే గనక మనకి సీజనల్ ఫ్రూట్స్ వస్తూ ఉంటాయి కదా! ఆరెంజెస్ అని, గోవాస్ అని, కివి అని ఇట్లా వీటిని వీటిని కూడా మనం మన ఫుడ్‌లో యాడ్ చేసుకోవచ్చు. రూల్ నంబర్ 2, లేడీస్‌కైతే గనక రోజు 2000 క్యాలరీస్ కావాలండి. జెంట్స్‌కైతే 2500 క్యాలరీస్ కావాలి. అలాగే 2-3 ఇయర్స్ ఏజ్ ఉన్న పిల్లలకైతే గనక 1000 క్యాలరీస్. 4-8 ఇయర్స్ ఏజ్ ఉన్న పిల్లలకైతే గనక 1200-1400 క్యాలరీస్. 9-13 ఇయర్స్ ఏజ్ ఉన్న పిల్లలైతే గనక 1400-1600 క్యాలరీస్. ఇంకా 18 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళకైతే గనక 1800 క్యాలరీస్ కావాలి. అదే జెంట్స్‌కైతే గనక ఒక 200 క్యాలరీస్ ఎక్కువుండొచ్చు. రూల్ నంబర్ 3, ప్రాసెస్డ్ ఫుడ్ కన్నా అన్‌ప్రాసెస్డ్ ఫుడ్‌కి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, మార్కెట్‌లో బటర్ అవైలబుల్‌గా ఉంది కదా అని చెప్పి మార్కెట్‌కి వెళ్ళినప్పుడు దాన్ని కొనుక్కొని తెచ్చుకోకుండా, ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో నెయ్యి చేస్తూ ఉంటారు కదా! ఆ నెయ్యి చేసినప్పుడే కొంచెం బటర్‌ని తీసి పక్కన పెట్టుకొని, ఈ హోమ్‌మేడ్ బటర్‌ని మనం యూజ్ చేసుకోవచ్చు. అలానే మనం ఎక్కువగా పాలిష్ చేసిన వైట్ రైస్‌ని తింటూ ఉంటాం కదా! దాని బదులు సింగిల్ పాలిష్డ్ రైస్‌ని తినొచ్చు. బాయిల్డ్ వెజిటబుల్స్‌ని ఎక్కువ ప్రిఫర్ చేయాలి.
ఫ్రైస్‌ని తగ్గిచ్చాలి. అలాగే ఫ్యాట్ తక్కువగా ఉన్న పాలు, పెరుగు వీటిని ఎక్కువగా యూజ్ చేయాలి. మనం ఫ్రూట్ జ్యూసెస్ కన్నా కూడా ఫ్రూట్స్‌కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. రూల్ నంబర్ 4, మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి కూడా 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తాగాలి. ఇలా 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తాగితే మన హెల్త్‌కి చాలా మంచిది. మన స్కిన్‌ని హెల్తీగా ఉంచుతుంది. షైనీగా, బ్రైట్‌గా ఉండేలా చేస్తుంది. అలాగే డైజెషన్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రూల్ నంబర్ 5, మనం మంచి ఎండలో బయటికెళ్ళామనుకోండి, కూల్ డ్రింక్స్ తాగేస్తూ ఉంటాం. మీలో ఎంతమంది ఎండ దావతికి తట్టుకోలేక కూల్ డ్రింక్స్ తాగేస్తారో కింద కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. ఈ కూల్ డ్రింక్స్‌కి బదులుగా మనం కొబ్బరి నీళ్ళు తాగొచ్చు. అలాగే చెరుకు రసం తాగొచ్చు. అలానే ఫ్రూట్ జ్యూస్ కూడా తాగొచ్చు. ఈ కూల్ డ్రింక్స్‌ని ఈ హెల్తీ డ్రింక్స్‌తో రీప్లేస్ చేయడం వల్ల మనం చాలా హెల్తీగా ఉంటాం. అలాగే స్వీట్స్ ఎక్కువగా తింటూ ఉంటారు కదా చాలామంది. ఆ స్వీట్స్ ప్లేస్‌లో నట్స్ అంటే బాదం, పిస్తా, వాల్‌నట్ ఇట్లా ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని తినొచ్చు. పోనీ మీకు పచ్చివి డ్రై ఫ్రూట్స్ తినటం ఇష్టం లేదనుకోండి, లో ఫ్లేమ్‌లో పచ్చి వాసన పోయేంత వరకు బాగా రోస్ట్ చేసి తినండి. టేస్ట్ చాలా బావుంటుంది. లేదు అంటే వాటితోనే మనం హెల్తీగా ఖర్జూరం వేసి డ్రై ఫ్రూట్ లడ్డు తయారు చేసుకోవచ్చు. మీకు కావాలి అంటే కింద డిస్క్రిప్షన్‌లో మీకు డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేయాలి అనేది లింక్ ఇస్తాను. కావాలంటే చెక్‌ఔట్ చేసేయండి. సో, ఈ 5 రూల్స్ గనక మనం పాటించినట్టయితే మనం హెల్తీగా ఉన్నట్టే. అలానే పోషకాలున్న ఆహారాన్ని తీసుకుంటున్నట్టే. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఒకసారి మీరు మన ఛానల్‌లోకొచ్చి చెక్ చేయండి. ఏ ఒక్క వీడియో అయినా సరే మీకు యూజ్‌ఫుల్ అయింది అనిపిస్తేనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేసేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నేమ్ ఈస్ శ్రావణి. మరో మంచి వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను. అప్పటిదాకా టాటా. టేక్ కేర్. బై బై.